ఇప్పుడు మేమంతా ఫిట్ ఇండియా, ఆరోగ్యవంతమైన దేశం, అత్యాధునికమైన దేశం. ఈ దేశంలో సందర్భంలో ఈనాటి ఆగస్టు 22లో ఈ ర్యాలీ స్టార్ట్ అయ్యి కన్యాకుమారి నుంచి అక్టోబర్ 2 ఢిల్లీ వరకు, అంటే ఈ దేశ సమగ్రతను, ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం కష్టపడిన అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ, ఇప్పుడు ఈ భారతదేశంలో ఉండే ఈ టెర్రరిజం కానీ ఇంకొకటి కానీ అంతమొందిస్తూ ఈ భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రజలకందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడానికి మన అందరం కూడా మనకు దేశం ఏం చేసిందనే దానికంటే మనం దేశానికి ఏం చేస్తున్నాం, మనం ఈ భారతదేశంకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ఏ విధంగా కష్టపడినారు అవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి, దాంతోపాటు మన అందరం కూడా ఈ భారతదేశం యొక్క అన్ని విషయాల్లో కూడా మన అందరం కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుండి ఈ భారతదేశం సమగ్రతను కాపాడడానికి మనం ముందుండాలనే ఉద్దేశంతోనే ఈ సిఆర్పిఎఫ్ ర్యాలీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ బృందానికి మరొకసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే మామూలుగా ఒక 2-3 రోజులు అనుకుంటే కాదు, కానీ ఇంత సుదీర్ఘంగా సైకిల్ యాత్ర చేయడం అనేది ఖచ్చితంగా ఆ సిఆర్పి జవాన్లందరినీ, అదేవిధంగా కమాండ్ ఎవరైతే దాని కెప్టెన్గా మనకు టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మనందరం కూడా ఈ దేశ సమగ్రతను, ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మనం ఏ విధంగా అభివృద్ధి చెందినది కూడా ప్రజలు చెప్పడానికి ఇది ఒక విధంగా ఈ ర్యాలీ ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా సిఆర్పి వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు గారికి, కర్నూలు మేయర్ పి రామయ్య గారికి, పానీయం ఎమ్మెల్యే కాటసంద్ర రెడ్డి గారికి, కోటమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గారికి, ట్రైనీ కలెక్టర్ గారు కమర్ గారికి, అనూప్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ కమాండెంట్ విద్యాధర్ గారికి and all the CRPF to make us realize that how hard the freedom struggle was and to cherish today the hard work that was done by our elders. And also I would like to tell the CRPF people who have taken this amazing path of bicycle rally from Kanyakumari to Rajghat that you are inspiring all the kids all your way, and you are also inspiring a lot of Indians again. So I salute you to the whole CRPF team from the Kurnool district, and we also would like to let you know that
the way you are doing your service is a way of true patriotism, and we are always having this faith in your CRPF group that you will be doing a great job for the country. So I take my seat by saying these few words. Words are few, but appreciation is deep from my heart. Thank you so much. Thank you. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా విద్యార్థులకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కన్యాకుమారి నుంచి సైకిళ్ళ ద్వారా ఈ మన రాజ్ఘాట్కి వెళ్ళడం, అందరు విద్యార్థులతో పలకరించుకుంటూ వర్షాలు అనకుండా ఎండ అనకుండా అంతా ఏ విధంగా కష్టపడి దేశం కోసం ఖచ్చితంగా మోటివేట్ చేయాలి విద్యార్థుల్ని, ప్రజల్ని అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి సాహసం చేయడం అందరికీ గర్వించదగ్గ విషయం. కాబట్టి మనం కూడా ఇప్పుడున్న సమాజంలో ప్రపంచ దేశాలు కూడా చూడండి, ఇప్పుడు దేశాలు కొట్టుకునే పరిస్థితి మన కరోనా సమయంలో చూసాం. కాబట్టి మనం కూడా దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని ఇన్స్పైరింగ్ తీసుకొని విద్యార్థులందరూ ఖచ్చితంగా దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు చూసినా దాదాపు 70 సంవత్సరాల నుంచి మన ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారు, కానీ డెవలప్డ్ కంట్రీ అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మనం అందరం తల ఒక చేయి చేసుకుంటూ డెవలప్డ్ కంట్రీగా మనం చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈ 75th ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరిలో కూడా పేట్రియాటిజం నింపుకునేలా ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఈ కంట్రీ ఏంటనేది స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేసినట్టు కార్యక్రమం జరిగింది. వీళ్ళు కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా వెళ్తూ ఉంటారు. అదే పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన దగ్గర ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేయాల్సిన మెసేజ్ మనందరం కరెక్ట్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పేట్రియాటిజంలో మన దేశాన్ని చూసి గర్వపడటం, ఆ తర్వాత మన దేశ సంపద, మన దేశంలో ఉన్న విభిన్నత, సమగ్రత, వీటన్నిటి చూసి గర్వించడం ఇదొక భాగం. సెకండ్ పార్ట్ ఏంటంటే, దేశాన్ని మనం ఏం చేసాం, దేశం నన్ను చూసి గర్వించాలంటే నేనేం చేయాలి. ఇది మన స్టూడెంట్స్ అందరూ కూడా మీ మనసులో మీరు నింపుకోవాల్సింది ఏంటంటే, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ పేట్రియాటిజం. ఎప్పుడైతే దేశం పట్ల నాకుండే బాధ్యత ఏంటి అనేది మనం తెలుసుకొని నిర్వర్తిస్తామో అప్పుడు మనం కంప్లీట్గా పేట్రియాటిజం కంప్లీట్ అయ్యి పూర్తి దేశభక్తిలో ఉండి దేశం కోసం నేను పోరాడుతున్నాను అన్నట్టు చెప్పుకోగలం. అలా ఏం చేయాలి అని ఆలోచించాలి. సరే, ప్రస్తుతం మనం చేసే పనులు బాధ్యతగా కాకుండా బాధ్యత తీసుకొని చిన్న పనులు ఏంటి వారికి మర్యాద తల్లిదండ్రులు గౌరవించడం, టీచర్స్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, మనకుండే మనం చేసుకోవడం, ఇలాంటి చిన్న పనులన్నీ కూడా రెస్పాన్సిబుల్గా చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఉద్దేశంలో గ్రేటెస్ట్ పేట్రియాట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ అని ఎప్పుడు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫీలింగ్ ఆఫ్ పేట్రియాటిజం ఆల్వేస్ ఈక్వల్లీ మన రెస్పాన్సిబిలిటీ ఎంత చూపిస్తాం అనేదాన్ని పెంచుకుంటూ పోవాలి ఉండేది. సో ఈ రెస్పాన్సిబిలిటీ అందరికీ వచ్చే విధంగా మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇదే ఉద్దేశంతో మన మనసులో కంట్రీ పట్ల మన రెస్పాన్సిబిలిటీని పెంచుకుంటారు ఆశిస్తాను. అదేవిధంగా ఇదంతా అరేంజ్మెంట్ అంతా కూడా ఒకే రాత్రిలో మనం చెప్పినా కానీ అద్భుతంగా తయారు చేసి ఇచ్చినటువంటి రచన స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా లైక్ థ్యాంక్ యూ. ఇవాళ ఎవరైతే ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారో వారికి అందరికి కూడా పేరున వాళ్ళని అభినందిస్తూ చాలా మంచి కార్యక్రమానికి ఇవాళ అటెండ్ అయినాం అన్నట్టుగా అనుకుంటున్నాం. దేశభక్తిని ఇమిడింపజేసేటువంటి విధంగా, అంటే ఈ స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు సందర్భంగా మనం మన దేశాన్ని పేరు ప్రతిష్టలను ఇంకా ఇమడింపజేసి విద్యార్థులకు అందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ రాజ్ఘాట్ వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుంది. ఈ సైకిల్ యాత్ర ఎవరైతే చేస్తున్నారో ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు,
అంటే దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనమేం చేస్తున్నాం అనేది కూడా ప్రతి విద్యార్థిలో అది ఇమడింపజేసేటట్టు నిలిపేటట్టుగా అందరూ చర్యలు తీసుకొని అట్లాగే ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని, ఈ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకందరికి కూడా ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి దిగ్విజయంగా కొనసాగే రకంగా ఆ దేవుడు వీళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పి ఈ యాత్ర ఢిల్లీ వరకు దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దేశవ్యాప్తంగా ఇంకా ఈ కార్యక్రమాలు దేశభక్తిని ప్రతి ఒక్కరిలో నింపే విధంగా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత గొప్పగా ఇంత మంచిగా మన జిల్లాలో మనం వారికి స్వాగతించి వాళ్ళకి ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని క్షేమంగా ఎక్కడి వరకు అయితే వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళే భాగంగా వాళ్ళని అభినందించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో పాల్గొంటున్న అందరికీ మరొకసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మన తెలుగు గడ్డ మీద పుట్టిన బిడ్డ వాడిన అద్భుతమైన మాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం దేశభక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ దేశం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేశం అంటే మనుషులు. మనము ఈ మనుషుల పట్ల, మన పక్కవాడి పట్ల, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి పట్ల, ప్రతి పౌరుడు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి ఈ దేశాన్ని దిశలా కన్నాంతరాలుగా మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటుకునేటందుకు ప్రతి వ్యక్తి పాటుపడటమే దేశభక్తిలో ముఖ్యమైన భాగం. ఈ విధంగా మనం పాటుపడి, ముఖ్యంగా పిల్లలు ఉన్నారు ఇక్కడ, మనము మన తర్వాత మన పక్కన ఉన్నవాళ్ళు వీరందరి బాగోగులు చూసుకొని ఈ దేశం యొక్క ఖ్యాతిని కష్టపడిన 10 సంవత్సరాలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని, ప్రాణ త్యాగాలు చేసి, కుటుంబాలను త్యాగాలు చేసి, ఆస్తులను త్యాగాలు చేసి మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. 75 సంవత్సరాలు చూస్తున్నాం. ఇదే స్ఫూర్తిని మనసులో నింపుకొని ఈ దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఇక్కడున్న పౌరులందరూ కృషి చేస్తారని, దానికి ఈ విధమైన ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం చేపట్టిన సిఆర్పిఎఫ్ వారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఈ యాత్ర ద్వారా మీరు ఆశించిన ఈ దేశభక్తిని మీరు పెంపొందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కె రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేది, శ్రీ అబ్దుల్ हाफिज ఖాన్ ఎమ్మెల్యేది, శ్రీ సుధాకర్ ఎమ్మెల్యేది, శ్రీ బీబాయి రామయ్యాజీ, శ్రీ పి కోటేశ్వరరావు డిఎంఎన్ కలెక్టర్ కొర్నూలు సాహెబ్, శ్రీ వెంకటరామారెడ్డి డిఐజీ కొర్నూలు సాహెబ్, श्री सुधीर रेड्डी जी एसपी कुर्नूल, श्री डीके बालाजी म्यूनिसिपल कमिश्नर, श्री अनूप जी एवं गणमान्य अधिकारी एवं इस कार्यक्रम को प्रायोजित करने में भाग लिया सभी प्रशासनिक और जवानों ने जो बढ़ चढ़कर इस कार्यक्रम को सफल बनाने में जो भाग लिया, उन सबका मैं टीम कैप्टन श्री रमेश डिप्टी कमांडेंट और श्री एनवी राव असिस्टेंट कमांडेंट की तरफ से हार्दिक अभिनंदन करता हूं। मैं इस हिस्टोरिकल इम्पोर्टेंस के बारे में बहुत कम समय लेते हुए आपके 2 क्षण इस्तेमाल करना चाहूँगा। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 12 मार्च को साबरमती आश्रम के जगन पैलेस से आजादी के अमृत महोत्सव की शुरुआत की है। इस महोत्सव के अंदर सबसे बड़ी इंपॉर्टेंस 75 फिगर की है, 75वां वर्ष। हमारे
स्वतंत्रता के 75 वर्ष पूरे होने जा रहे हैं। उसके लिए जो तिथि निर्धारित की गई है वो नमक सत्याग्रह आंदोलन की है, जो कि 12 मार्च 1930 से हुआ था। उसी से प्रेरणा लेते हुए ये कार्यक्रम 1 साल पहले से शुरू किए जा रहे हैं और 15 अगस्त 2022 तक जारी रहेंगे। 75 का वैल्यू इसलिए है कि इस कार्यक्रम में केंद्रीय संस्कृति एवं पर्यटन राज्य मंत्री श्री प्रहलाद सिंह जी ने भी उनके साथ 75 किलोमीटर की यात्रा पूरी की। उस फंक्शन से शुरू करने में 75 गायक यानी 75 गायक, 75 नर्तक, 75 स्वर भाग लिए थे। इसलिए इस 75वीं वर्षगांठ को मनाने के लिए पूरे राज्यों के अंदर इस चीज का आह्वान किया गया। हमारे माननीय गृह मंत्री जी की अध्यक्षता में आजादी के अमृत महोत्सव के विश्लेषण करने, इसकी महत्ता को प्रत्येक राज्य में बढ़ाने के लिए एक क्रियान्वयन समिति गठित की गई है, जो सभी राज्यों में इस प्रकार आजादी के अमृत महोत्सव को मनाने के लिए दिशा निर्देश जारी करती रहेगी। 75वें वर्षगांठ के साथ साथ इस मैन आजादी के अमृत महोत्सव का लक्ष्य है आत्मनिर्भर भारत, एक भारत श्रेष्ठ भारत। आत्मनिर्भर भारत के लिए मैं 2 बिंदुओं के ऊपर बखान करूंगा। पहला, वोकल लोकल फॉर वोकल, वोकल फॉर लोकल। इसका मीनिंग है कि अगर कोई भी जनप्रतिनिधि, कोई भी नागरिक किसी स्वदेशी सामान को खरीदकर अगर उसको सोशल मीडिया पे ट्वीट करता है तो साबरमती आश्रम में रखे गए चर्चे का जो चरखा रखा गया है वो एक बार मूव करेगा। इस प्रकार ऐसा करने से हमारी आत्मनिर्भरता का पता लगेगा कि हम इस महोत्सव को कितने बखूबी प्रायिकता दे रहे हैं और कितनी बखूबी इसे मनाया जा रहा है। दूसरा है युवा शक्ति। प्रधानमंत्री जी का आजादी का अमृत महोत्सव मनाने के प्रति जो लक्ष्य है वो युवा शक्ति को उजागर करना। युवा शक्ति मीन्स जो हमारे जनरेटिंग होने वाले युवा, उनके स्वास्थ्य, फिट इंडिया मूवमेंट, ये जो इसके साथ एक पार्ट है। हमारा देश 10वां स्वस्थ देशों की श्रेणी में आता है, लेकिन जो प्रथम स्थान है वो जापान का है। और प्रधानमंत्री जी का लक्ष्य है कि हम भी उस क्यों ना प्रथम स्थान को प्राप्त कर सकें, इसलिए उन्होंने फिट इंडिया मूवमेंट को इसके साथ में तर्ज के रूप में दिया है। मैं ज्यादा समय नहीं लेते हुए सभी पधारे गणमान्य जनता प्रतिनिधि जी एवं सभी वरिष्ठ अधिकारी जियों का एक बार पुनः अभिनंदन करता हूं, आभार व्यक्त करता हूं कि आपने हमें बहुत अपना अमूल्य समय निकाल कर हमें अनुग्रहित किया। थैंक यू वेरी मच, बहुत बहुत धन्यवाद। जय भारत, जय हिंद। గట్టిగా చప్పట్లు. ప్రతి ఒక్కరూ ఫిట్ ఇండియా అనే లక్ష్యంతో ఈ సైకిల్ ర్యాలీలో వీరు పాల్గొంటున్నారు. కన్యాకుమారిలో ఆగస్టు 22న ప్రారంభమయ్యారు. 2800 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ అసాధారణమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిఆర్పిఎఫ్ బృందం నిజంగా సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నారు. స్టార్ట్. సార్ ఎమ్మెల్యే సార్
निकल के